ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు ఒకసారి పరిశీలిస్తే స్టాక్ మార్కెట్లు ఏమో కుదేలు అవుతూ ఉన్నాయి. ఆటోమేటిక్గా బంగారం, వెండి ధరలు పెరగాలి, బట్ ఇవి కూడా పెడుతున్నాయి. ఏం అర్థం కావట్లేదు. ఈటీఎఫ్లు అయితే నిన్న ఘోరంగా పడ్డాయి. సరే, రేట్లు అయితే ముందు మాట్లాడుకుందాం. 1530 రూపాయలు పడిపోయింది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. 1,54,910 రూపాయలుగా ఉంది. రెండే 2 రోజులలో 24 క్యారెట్ గోల్డ్ 2,840 రూపాయలు పడింది. నెక్స్ట్ 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 1,400 రూపాయలు పడిపోయింది. 1,42,000 రూపాయలు ఉంది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. నెక్స్ట్ 18 క్యారెట్ గోల్డ్ 18 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 1,150 రూపాయలు పడిపోయింది. 1,16,180 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ వెండి వచ్చేసి 2,80,000గా ఉండే మొన్న, నిన్న వచ్చేసి 2,60,000కి వచ్చింది, అంటే 15,000 పడిపోయింది. ఇప్పుడు ఈరోజు ఒక 100 తగ్గిందనమాట. 2,64,900 రూపాయలుగా ఉంది కేజీ వెండి. ప్లాటినం వచ్చేసి 10 గ్రాములకి 1,250 రూపాయలు పడిపోయింది. 58,630 రూపాయలుగా ఉంది. సో నా పర్సనల్ సజెషన్ అయితే వెండి బాగా పడ్డట్టు, రిస్క్ ఫేస్ చేయగలం, డబ్బు బాగానే ఉంది, పర్లేదు, కొద్ది వారాలైనా నెలలైనా అవుతాము, లాభాలు వస్తే చాలు మాకు అనుకుంటే వెండిలో పెట్టుకోండి. ఇప్పుడు ఇక బంగారం అంటారా, అది కొంచెం అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది తప్ప ఎప్పటికీ బంగారమే. నేను అనుకున్నా కదా బాగా పడిద్ది, లక్షలోపు వచ్చింది అద్దని. ట్రంప్, పుతిన్ వాళ్ళు ఎంత ఇది చేసినా బంగారం మరి అంత భారీగా అయితే పడదని నాకైతే అనిపిస్తా ఉంది. సో బంగారం విషయంలో మాత్రం ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది, ఎప్పటికైనా బంగారం పెరగడం తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గినా కొంచెం అటు ఇటు, బట్ లక్షలోపు వచ్చింది అంతా అంటూ ఉన్నారు. కానీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, వచ్చిద్దా రాదా అని. ఆ వీడియో చూడండి.